అమ్మయ్యా ఈ రోజు అయితే నాకు 200 దొరికింది. ఇందుకు ఏమైందిరా అంటే అలా క్యాజువల్ గా నడుచుకుంటూ పోతుంటే ప్రణీత్ గాని జోయిల్ అంటే టకాన్ 200 అయితే పడింది. అసలు పట్టించుకొని కూడా పట్టించుకోవట్లా. అట్లా 200 ఉంది కదా అని చెప్పి ఒక ఐడియా అయితే వచ్చింది. ప్రణీత్ గానికి లాస్ట్ లో ఒక ప్రాంక్ ఇద్దాము, ఇల్లు నేనే కడతా అని చెప్పి అలా నడుచుకుంటే హ్యామూర్లకు అయితే వచ్చేసినాము. ఇక్కడ మెన్యూని అంతా పరిశీలించి తిందామని చెప్పి స్లైస్ కాస్టా అనేది అయితే ఆర్డర్ ఇచ్చినాము. 200 గుర్తుందిగా ప్రణీత్ గాంధీ. వచ్చి అలా కూర్చొని ఐస్ క్రీమ్ అయితే ఓపెన్ చేసినాము. ఐస్ క్రీమ్ మాత్రం చూసే భలే ఉంది, రంగురంగులుగా. ఇప్పుడు టేస్ట్ కూడా చూద్దాం ఎట్లుంటుందో. మళ్ళా ఒక్కో కలర్ ఒక్కో ఫ్లేవర్ లో అయితే ఉంది. మొత్తానికి అయితే టేస్ట్ బాగుంది. అప్పుడే అయిపోతే ఎట్లా అని చెప్పేసి సిఆర్ చూసుకొచ్చి చాక్లెట్ క్రంచ్ షేక్ అయితే ఆర్డర్ ఇచ్చినాము. దాని మీద చాకుని అయితే నేనే స్కామ్ చేసేసిన. పాపం ఇంకా బిల్లు నేనే కడతాను కదా అని చెప్పి సైలెంట్ అయిపోయినాడు. విషయం తెలిస్తే గుండాకి చస్తాడేమో మరి. ఏదో దానగుణం ఉన్నట్టు ఎంజాయ్ పండగ అన్నట్టు వానికి ఇచ్చేసిన. ఇప్పుడు బాంబు రివీల్ చేసే టైం వచ్చింది బయ్యో. మిగిలిండి 100 రూపాయలు తీసుకుని వానికైతే ఇచ్చేద్దాం అనుకున్నా. నాకెందుకు రావద్దు అంటాడు. ఫ్లాష్ బ్యాక్ చెప్తానే జోవిల్ చూసుకుని వీనికి ఒక్క సెకండ్ గుండె ఆగిపోయింది. పాపం నిజంగా అంటే ప్రాంక్ అయిపోయినాడు. సరే ఇంకెళ్ళొస్తా, సబ్స్క్రైబ్ చేసుకో, లవ్ యూ, బాయ్.